ప్రేక్షకులారా, ఆమ్నిషియంట్ సర్వజ్ఞుడైన దేవుని నామంలో మీకు నా శుభములు. నేటి మన టాపిక్ బైబిల్లో 42 అధ్యాయాల 18వ పుస్తకం ఆధ్యాత్మిక కావ్యం యోబు గ్రంథం. బైబిల్లో యోబు నుండి పరమగీతాల వరకు విజ్ఞాన లేదా పద్య గ్రంథాలు. యోబు అనగా హెబ్రీలో ద్వేషింపబడినని, అరబీలో దేవుని వైపు తిరిగి వచ్చిన అని అర్థం. ఆదికాండం 46:13 బట్టి యోబు గోత్రకర్తల కాల్పువాడు అంటారు. దీని రచయిత ఎవరో తెలియదు. యోబు దేశమైన ఊజు సిరియా ఎడారిలో ఉందంటారు. యోబు సకల సద్గుణ సంపన్నుడే కాదు, ఐశ్వర్యవంతుడు కూడా. 29:15 బట్టి పేదల పట్ల దయగలవాడని, 29:17-31 యోబు పవిత్రత చూస్తాం. యోబులో 1-2 అధ్యాయాల్లో యోబుకు కలిగిన శ్రమల వల్ల నిరాశ, 3-36లో నలుగురు మిత్రులు, భార్య వేధింపులు, యోబు నిజాయితీ, 37-41లో సార్వభౌముడైన దేవుడు సంధించిన 64 ప్రశ్నలు, యోబు నిశ్శబ్దం, 42:2లో పశ్చాత్తాపం, దేవుడు నాతో ఉంటే చాలు అన్న నిరీక్షణ చూస్తాం. ఫ్రెండ్స్, నోట్ దిస్ పాయింట్. 1:6లో పరలోకంలో ఏంజల్స్ మీటింగ్లోకి ఫాలన్ ఏంజల్ కూడా వెళ్ళాడట. ఇదెలా అనుకుంటున్నారా? ప్రకటన 12:7-10లోని యుద్ధం వరకు ఆ యాక్సెస్ ఉందన్నమాట. అయితే సాతాను ఏం చేసినా దేవుని అనుమతితో మాత్రమే చేయగలడు. దీనిలో హైలైట్ 1:22. యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు గ్రంథంలోని సైన్స్. 9:9లో నక్షత్రముల పేర్లు, 25:5లో చంద్రుడు కాంతి గలవాడు కాడని, 26:7-8లో భూమి శూన్యంలో వేలాడుతోందని, మేఘాల్లో నీరుందని, 28-25లో గాలికి బరువు ఉందని, 36-27లో జలచక్రం, 38-16లో సముద్రపు అడుగున నీటి బొగ్గులు ఉన్నవని, 38-19లో వెలుగు గమనం చూస్తాం. దీనిలో క్రీస్తు ఛాయలు. 14:4 రోమా 8:4లో పాపరహితుడు, 14:14లో మరణమైన తర్వాత బ్రతికినవాడు, 9:33 1 తిమోతి 2:5లో మధ్యవర్తిగా, 19:25లో నా విమోచకుడు సజీవుడు అన్న ఈ మాటలో క్రీస్తుని చూస్తాం. ఫ్రెండ్, నిన్ను నిందించిన వారి కొరకు ప్రార్థన చేయి, యోబుల 2 అంతల ఆశీర్వాదం పొందుకుంటావు. నేటి ప్రశ్న, యోబు యొక్క 3వ కుమార్తె పేరేమి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.